హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన బ్యాక్ యార్డ్లో పండిన దోసకాయలను అయితే నేను ఫ్రీజ్ చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకుంటాను అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ మనం దోసకాయలని సెలెక్ట్ చేసుకుని చేదైతే చూసుకోవాలి, సీడ్స్ అండ్ ఫ్లష్ కూడా చూసుకోవాలి. మోస్ట్లీ సీడ్స్ తీగానే ఉంటే ఫ్లష్ కూడా తీగానే ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. మనం మెయిన్ దోసకాయలు వాడుకునేది సాంబార్లోకి, చట్నీలోకి అండ్ కర్రీ అండ్ పప్పులోకి కదా. సో నేను సాంబార్లోకి వేసే ఏంటంటే పీల్ తీయను ఎప్పుడు కూడా, అండ్ సీడ్స్ కూడా నేను తీయను. తీసుకునే వాళ్ళు పీల్ తీసేసి అండ్ సీడ్స్ కూడా రిమూవ్ చేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే మీకు కావాల్సిన సైజ్ అయితే స్లైసెస్ చేసుకోవచ్చు. నేను తీయను కాబట్టి నేను ఉంచేసుకుంటున్నాను. నేను కావాల్సిన సైజులో నేనైతే స్లైసెస్ చేసుకుంటున్నాను. వన్స్ స్లైసెస్ చేసుకున్న తర్వాత ఇలా జిప్లాక్ కవర్లో వేసేసుకుని స్లైసెస్ అన్నీ కార్నర్కి అడ్జస్ట్ చేసుకుని ఎయిర్ గ్యాప్స్ ఎక్కడా లేకుండా మనం ఎయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత జిప్ అయితే లాక్ చేసేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. అండ్ ఇంక ఇప్పుడు మనం దోసకాయ పచ్చడికి కావాల్సిన సైజ్ అయితే నేను ఇప్పుడు స్లైసెస్ చేసుకుంటాను. ఫస్ట్ మనం దోసకాయని తీసుకొని మొత్తం కూడా పీల్ తీసేసిన తర్వాత చేదైతే చూసుకోవాలి, సేమ్ యాజ్ యూజువల్. ఎస్పెషల్లీ చట్నీకి సీడ్స్ కంపల్సరీ ఉంచుతాం కాబట్టి నేను సీడ్స్ అయితే ఉంచేస్తున్నాను. మేము మ్యాక్సిమం అన్ని కర్రీస్ కూడా సీడ్స్ ఉంచే చేసుకుంటాము. సో నేను ఎక్కడ సీడ్స్ తీయట్లేదు. మీరు సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి అంటే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చట్నీకి చాలా థిన్ స్లైసెస్ చేసుకుంటాం కాబట్టి చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేనైతే స్లైసెస్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత చిన్న చిన్నగా అయితే నేను చాప్ చేసుకున్నాను ఫైన్గా. వాటిని అయితే ఇలా జిప్లాక్లో వేసి ఎయిర్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేసుకుని జిప్లాక్ చేసుకుని సైడ్కి అయితే పెట్టేసుకోండి. అండ్ ఇంక ఇప్పుడు నేను కర్రీ కానీ అండ్ పప్పులో కానీ ఇంకా ఏ వెరైటీ చేసుకున్నా కానీ నార్మల్గా మనం రెగ్యులర్ సైజ్ ఎలా అయితే స్లైస్ చేసుకుంటామో నేను ఆ విధంగా అయితే స్లైసెస్ చేసుకుంటున్నాను. మీరు ప్రతి కాయ కూడా చేతి చూసుకోవాలి, చేతి చూసుకోవడం మిస్ అవ్వకూడదు. ఒకవేళ చేతి చూసుకోకపోతే కనుక ఎక్కడైనా కొంచెం చేదున్నా ఇలా ప్యాక్ చేసుకునేటప్పుడు మొత్తం అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. సో ఇలా చేతి చూసుకోవడం అయితే మిస్ అవ్వద్దు. ఇదిగోండి నేను ఈ సైజులో అయితే స్లైసెస్ చేసుకున్నాను. ఇవి మనం ఈ సైజు స్లైసెస్ అయితే ఎక్కువ వాడుకుంటాము, ఏ కర్రీ చేసుకోవాలన్నా వాడుకుంటాము అండ్ పప్పులోకి వాడుకుంటాము. ఏదన్నా మనం పచ్చి ముక్కలు పచ్చడి కాకుండా మొత్తం కుక్ చేసుకునే పచ్చడి కావాలంటే వాడుకుంటాము ఈ స్లైసెస్ అయితే. ఈ రెగ్యులర్ సైజ్ స్లైసెస్ అయితే మనం కొంచెం ఎక్కువ ఫ్రీజ్ చేసుకున్నా ఏం వేస్ట్ అవ్వవు, బికాజ్ అన్ని కర్రీస్లో వాడుకోవచ్చు కాబట్టి. మనం ప్యాక్ చేసుకునేటప్పుడు మొత్తం కూడా ఎయిర్ గ్యాప్ లేకుండా, లోపల ఎక్కడ ఎయిర్ లేకుండా మొత్తం రిమూవ్ చేసి సీల్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ 3 రకాలుగా చేసుకుని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం ఈ విధంగా ఫ్రీజ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రీజర్లో మనకి ఇయర్ లాంగ్ అయితే వస్తాయి. అది కూడా ఆర్గానిక్గా గ్రో చేసిన వెజిటేబుల్స్ తినొచ్చు. మనం ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన తర్వాత పెట్టుకుంటే ఎలాంటి న్యూట్రియంట్స్ పోవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.